Namaste friends, నేను డాక్టర్ ఎంవి సాయి కుమార్, కెరీర్ కౌన్సిలర్ అండ్ స్టడీ అబ్రాడ్ కన్సల్టెంట్ బేస్డ్ ఎట్ హైదరాబాద్. సో ఇంకా మీరు 15 సంవత్సరాల క్రిందటి ప్రకారమే కెరీర్ని ఎంచుకుంటున్నారా? దట్ వరల్డ్ ఈస్ గాన్ బై. జాబ్ మార్కెట్ సినారియో చాలా ఫాస్ట్గా ఎప్పటికంటే ఎక్కువగా తొందరగా మారిపోతూ ఉన్నది. సో రాబోయే 5-10 సంవత్సరాల్లో ఏ రంగాల్లో ఎక్కువగా ఉపాధి అవకాశాలు పొందవచ్చు, దీని గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. సో టాప్ 5 కెరీర్ ట్రెండ్స్ for the year 2025. Career 1, artificial intelligence and data science. 65% of the graduates who are coming out in next 5 years are not going to work on the jobs which are existing today. దీని అర్థం ఏంటంటే రాబోయే 5-10 సంవత్సరాల్లో గ్రాడ్యుయేట్స్ డిగ్రీలు చదివి బయటకు వస్తున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా కొత్త రకమైన జాబుల మీద వర్క్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి జాబులు ఉండబోవట్లేదు, ఆ జాబులు మారిపోతూ ఉన్నాయి. అంటే జాబ్ యొక్క వర్క్ నేచర్ మారిపోతూ ఉంది, ఎప్పటికంటే చాలా ఫాస్టర్ దాన్ ఎవర్. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో జర్మనీ, కెనడా ఇటువంటి దేశాలు టెక్ గ్రాడ్యుయేట్స్ మీద భారీగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. సో టాప్ 1 స్కిల్ ఫర్ నెక్స్ట్ 5 to 10 years విల్ బి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. బూమ్ చాలా ఎక్కువగా ఉంది. 5 years క్రితం మనకి డేటా సైన్స్ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఆల్ డొమైన్స్ డేటా సైన్స్ అప్లికేషన్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్. కాబట్టి చాలా డిమాండ్ రాబోతూ ఉన్నది. నెక్స్ట్ స్కిల్ నెంబర్ 2 లేదా రెండవ ట్రెండ్ ఏంటి అంటే గ్రీన్ ఎనర్జీ అండ్ సస్టైనబిలిటీ డెవలప్మెంట్. సో ఈ కాలుష్యం కారణంగా ప్రపంచం మొత్తం కూడా ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి విముక్తి పొందాలి, న్యాచురల్ ఎనర్జీ రిసోర్సెస్ని వాడుకోవాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం కారణంగా గ్రీన్ ఎనర్జీ కన్సల్టెంట్, క్లైమేట్ కన్సల్టెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంజనీర్స్ వీళ్ళకి చాలా ఎక్కువ డిమాండ్ రాబోతుంది. సో బేసిక్గా ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయడం. సో ఇది హైడ్రల్ ఎనర్జీ అయ్యుండొచ్చు, సోలార్ ఎనర్జీ అయ్యుండొచ్చు, విండ్ ఎనర్జీ అయ్యుండొచ్చు, లిథియం అయాన్ బ్యాటరీస్ అయ్యుండొచ్చు, ఏదైనా సరే అపార్ట్ ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్స్. సో ఈ రంగాల్లో కనుక మీరు నైపుణ్యాలు పెంచుకున్నట్లయితే డెఫినెట్గా మీకు ఎక్కువ ఉపాధి అవకాశాలు పొందవచ్చు, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి థర్డ్ ట్రెండ్, ఇది హెల్త్ అండ్ వెల్నెస్. ఆరోగ్యము మరియు మైండ్ఫుల్నెస్ కూడా. హెల్త్ అండ్ వెల్నెస్, మంచిగా ఉండటం, న్యూట్రిషన్. అపార్ట్ ఫ్రమ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్, హోమియోపతిక్ డాక్టర్స్, అలోపతిక్ డాక్టర్స్, ఇప్పుడున్న ప్రస్తుత కాంపిటేటివ్ వరల్డ్లో, పోటీ ప్రపంచంలో విద్యార్థులకి, పేరెంట్స్కి, తల్లిదండ్రులకి, తర్వాత ఎంప్లాయీస్కి, ఉద్యోగస్తులకి, ఉద్యోగం ఇచ్చేవాడికి, బిజినెస్ పర్సన్స్కి, వీళ్ళందరికీ కూడా ఏమవుతున్నది, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోతూ ఉన్నాయి, లైఫ్ స్టైల్ డిసీజెస్ పెరిగిపోతూ ఉన్నాయి. సో అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ మెడిసిన్తో పాటుగా హోలిస్టిక్ థెరపిస్టులు, యోగా మెడిటేషన్ కోచ్లు, మైండ్ఫుల్నెస్ కోచ్లు, వీళ్ళందరికీ కూడా ఎక్కువ డిమాండ్ పెరిగిపోతుంది. సో మీరు కనుక ఈ రంగంలో నైపుణ్యాలు పెంచుకున్నట్లయితే ఉపాధి అవకాశాలు పొందే అవకాశం మెరుగుపడతాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి రిమోట్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు గ్లోబల్ వర్క్. అంటే మీరు సరైన రంగం ఎంచుకొని, సరైన స్కిల్స్ పెంచుకొని, సరైన దేశంలో కనుక ఉన్నట్లయితే, కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి దేశంలో ఉన్నట్లయితే యూ కెన్ వర్క్ ఫ్రమ్ యువర్ నేటివ్ కంట్రీ. మీరున్న దేశం నుంచే వర్క్ చేస్తూ యూ కెన్ ఎర్న్ ఆన్ పార్ విత్ గ్లోబల్ స్టాండర్డ్స్. ఇది ఒక మంచి అవకాశం. గ్లోబలైజేషన్ వల్ల ఇది ఒక మంచి అవకాశం. ఓకే, రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ ట్రెండ్ వచ్చేసి ఆల్వేస్ యువర్ స్కిల్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఎకడమిక్స్. ఏంటి దీని అర్థము? నాకు 98% ఉంది ఎకడమిక్స్లో, నాకు ఉద్యోగం ఇచ్చేసేయండి అంటే సర్టిఫికేట్ని చూసి ఉద్యోగం ఇచ్చేటువంటి రోజులు పోయినాయి. మీకు స్కిల్స్ పెంచుకోవాలి. ఏ రకమైన స్కిల్స్ పెంచుకోవాలి అంటే హ్యూమన్ స్కిల్స్, బేసిక్గా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి, అనలిటికల్ స్కిల్స్ పెంచుకోవాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెంచుకోవాలి, తర్వాత హౌ యూ బ్యాలెన్స్ యువర్ ఎమోషన్స్ ఇన్ వర్క్ ప్లేస్. ఇదంతా కూడా చాలా ఇంపార్టెన్స్ అవబోతూ ఉంది. సో మీరు కనుక ఈ స్కిల్స్ పెంచుకున్నట్లయితే రాబోయే 5-10 సంవత్సరాల్లో యూ విల్ బీ ఏ హార్డ్ కేక్ ఇన్ యువర్ పర్టికులర్ డొమైన్. ఫ్రెండ్స్, తప్పు కోర్సును ఎంచుకోవటం వల్ల, అంటే మీరు రాంగ్ కెరియర్ పాత్ని ఎంచుకోవటం వల్ల, రాంగ్ కోర్సును ఎంచుకోవటం వల్ల, రాంగ్ కంట్రీని ఎంచుకోవటం వల్ల యూ హ్యావ్ ఎ డేంజర్ ఆఫ్ లూజింగ్ లాట్స్ ఆఫ్ మనీ అండ్ టైమ్, ఎఫర్ట్స్. వీటన్నిటిని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి
మీ స్కిల్స్, ఎబిలిటీస్, కెరీర్ ఇంట్రెస్ట్, కెరీర్ పర్సనాలిటీకి మోస్ట్ సూటబుల్ కెరీర్ పాత్ని ఎంచుకోవటం ఎలా, ఇది తెలుసుకోవటం కోసం మా 2 hour వాట్సాప్ క్లాస్ కెరీర్ క్లారిటీ వర్క్షాప్ని అటెండ్ చేయండి. డిస్ప్లే మెసేజ్ పెట్టండి ట్రెండ్స్ అని చెప్పేసి, ఈరోజే మీ సీట్ బుక్ చేసుకోండి.